పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం పెదకోదమ్మగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాకానివారి పాలెం గ్రామంలో ఎస్సీ కుటుంబాలపై అదే సమాజానికి చెందిన వాలంటీర్ బంగళ సాగర్ అనే వ్యక్తి టీడీపీకి ఓటు వేయొద్దని వైసీపీకి ఓటేయాలని బెదిరింపులకు దిగారు అని అతని ఇంట్లోని వస్తువులు ధ్వంసం చేసి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపరిచారని బాధితులు వాపోతున్నారు. మాకు పింఛన అమ్మఒడి డబ్బులు రైతు భరోసా 45 సంవత్సరాలు ఇవన్నీ తీసుకుంటే నీతిగల లంజి అయితే జగన్కి ఓటేయాలి. ఓటు అయిపోతే కొత్త సున్నం పెడతా ఇవన్నీ ఇంకా ఉంటుందండి మమ్మల్ని. అది నన్ను కొడతంటే మా తమ్ముళ్ళు అడ్డం అయితే వచ్చి మా అబ్బాయిని కొట్టారు, గొడవలు తీసుకుని నరికారు. మాకు న్యాయం చేయండి మీరే. ఎవరు? వాలంటీర్ సాగరం, వంగల సాగరం వాలంటీర్. ఎప్పుడు జరిగింది సంఘటన? అది అలా 7ంటికి రాత్రి 7ంటికి మీరేం న్యాయం చేయాలండి. కొని వస్తుంటే మా మరతల్ని డాక్టర్ డబ్బులు వేయటానికైనా అడగటానికి వచ్చి దాన్ని వచ్చినట్టు నేను పోతుంటే ఓరిని తిడతాను వెనక్కి తిరిగి చూడంగానే ఇంకా మాట అంటారు. వెనక్కి వచ్చి టీవీ బాగా కొట్టిండు, ఫ్రిజ్ బాగా కొట్టిండు, మంచాలు ఎరగ కొట్టిండు, మా అన్ని ఆగం చేసిండండి. సామాను చీరలు మొత్తం మా ముసలిదాన్ని కొట్టిండు, అన్ని చేశారు. మీరే మాకు న్యాయం చేయండి. పోలీసులు మాకు న్యాయం చేయమన్నారు. వాళ్ళకి మమ్మల్ని కేసు కూడా తీసుకోలేదండి. మీరు ఏడే వాళ్ళకి మాకు న్యాయం చేయాలి. 7ంటికి వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఎటు పోవాలి అసలుకి? మమ్మల్ని న్యాయం చేయాలి. టీడీపీలోకి జగన్ పార్టీలోకి టీడీపీ పోయినారని మాకు జగన్ పార్టీలోకి రారని మమ్మల్ని ఈ పని చేయరు. రోజులకి 4 రోజులకి 3 రోజులకి మీరే మమ్మల్ని న్యాయం చేయాలి మా ఇద్దరికి. నాగలక్ష్మి నా పేరు. కాకానివారిపాలెం గ్రామం, కారంపూడి మండలం. మేము రాత్రిపూట నిద్రపోతుంటే వాలంటరీ సాగర్, వంగల సాగర్ వాలంటరీ వచ్చి మా తాతయ్యని కడియం ఏలిగా నీ పెళ్ళాన్ని దెంగ అని తిడితే మా మామయ్య వాళ్ళు వచ్చి బయటికి తిట్టారు. తిట్టంగానే లోపలికి వెళ్ళి ఆ రోజు నైట్ గడిచింది. తెల్లారిపూట ఉదయాన్నే మా మామయ్య బయటికి వెళ్ళి వేరే ఆమె ఏంద్ర రాత్రి గొడవ అని జరిగితే ఇటు సంగతాన్ని చెబుతుంటే మా మామయ్యని కొట్టుకుంటూ తీసుకొని వచ్చారు. మా నలుగురికి, మా ముగ్గురు మామయ్యలకి దెబ్బ తగిలింది, మా తాతయ్య దెబ్బ తగిలింది. హాస్పిటల్కి వెళ్ళారు. ఇంతవరకు ఏం తెలియలేదు సార్ మాకు. అయితే మాడిజాం పూట మేము వస్తుంటే మమ్మల్ని కూడా కొట్టారు సార్. ఆడవాళ్ళని చూడకుండా పింఛన్లు తీసేస్తా, అయితే పింఛన్ తీసేస్తా, కమ్మలు పెళ్ళాలని దెంగ జగన్కు ఓటేయండి అని మమ్మల్ని అందరినీ కూడా తిట్టి మమ్మల్ని బజార్లో అమ్మటూ ఉరికిస్తున్నాడు సార్. వాలంటరీ సాగరు మాకు చాలా ఘోరంగా ఊర్లో బతకలేకపోతున్నాం సార్. ఈ రోజున అసలు మేము అన్నం తినకుండా తిప్పలు పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ దగ్గర ఎదురు ఉన్నాం సార్. మాకు న్యాయం చేయండి సార్. ఎట్టైనా మేము ఇళ్లలో బ్రతకలేకపోతున్నాం. పసిపిల్లలు పెట్టుకొని ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. మీరే న్యాయం చేయండి సార్. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మమ్మల్ని తీసుకోవట్లేదు సార్. మీరు బయటికి వెళ్ళండి అమ్మా అని అంటున్నారు సార్. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. దెబ్బలు తగిలి వాళ్ళ హాస్పిటల్లో ఉండి వాళ్ళని తీసుకొద్దామన్నా కూడా మాకు కుదరట్లేదు సార్. పోలీసులు మమ్మల్ని బయటికి వెళ్ళమంటున్నారు సార్. పగలగొట్టి బీరువాలు పగలగొట్టి మంచాలు పగలగొట్టి డబ్బులు, బంగారం, పట్టీలు అన్నీ తీసుకెళ్లారు సార్. మమ్మల్ని కొట్టిందే కాక ఆయన వాలంటీర్ సాగర్ తలకాయ పగలు కొట్టుకొని రక్తాన్ని పూసుకొని పోలీస్ స్టేషన్లో మేము గుడ్లు ఇడిసి చెబుతున్నాడు సార్. అర్థం కావట్లేదు. మా మీద కొట్టి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మాకేం చేయాలి అస్సలు అర్థం కావట్లేదు సార్. మా అమ్మ అయితే హాస్పిటల్లో ఉంది సార్. ఏం చేయాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. మా నాన్న మాకు ఎవరు లేరు సార్. అసలుకి మేమందరం కూడా ఒకటైనా కూడా మమ్మల్ని వేరు చేస్తున్నారు సార్. వాలంటీర్ ఒక్కడై మమ్మల్ని అందరినీ ఏడిపిస్తున్నారు సార్. అసలుకి ఏం చేయాలి మాకు సార్? న్యాయం చెప్పండి సార్. మీరు న్యాయం చెబుతారని మీ దగ్గరకు వచ్చినా సార్. మీరు కూడా న్యాయం చెప్పొద్దు, మేమందరూ చావటమే సార్. మీరే మాకు న్యాయం చెప్పవాలని నేను అడుగుతున్నాను సార్. మీరు జగన్ ఓటేయండి అని మమ్మల్ని తిడుతున్నారు సార్. జగన్ ఓటు అయిపోతే తిడుతున్నారు సార్. ఏం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్. ఎవరికైతే ఓటు మాకు ఎవరు ఏమి ఇట్లేదు సార్. ఆయన మమ్మల్ని ఎందుకు తిట్టారా వాలంటరీ సార్? వాలంటీర్లను పెట్టి బజార్లో అమ్మడి తిప్పి వాలంటీర్కి పెత్తనాలు ఇచ్చి మమ్మల్ని అందరిని అల్లాడిస్తున్నారు సార్. వాలంటీర్ని తీసేయమని మనసారి నేను అడుగుతున్నాను సార్. దయచేసి వాలంటీర్లను అయితే పెట్టొద్దు. వాలంటీర్ పెట్టి ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి సార్.